కాబట్టి మీరు క్లియర్ గా జూబ్లీ హిల్స్ ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, మేము ఈసారి మళ్ళీ కాంగ్రెస్ అలా కాదు రామోత్ గారు, మీరు చాలా అంశాలు ప్రస్తావించారు ఏమీ ఇవ్వలేదు. అలా కాదు రామోత్ గారు మీరు చాలా విషయాలు ప్రస్తావించారు ఏమీ ఇవ్వలేదు అని. అలాగే మళ్ళీ గతంలో ఈ పథకాలన్నీ పొందాలంటే కూడా ఓడించాలి కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒకవేళ ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా మీరు అంటున్నటువంటి పథకాలన్నీ కూడా ఏం అమలు అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు కదా. ఇది ప్రభుత్వాన్ని మార్చే ఎన్నిక కాదు కదా, కేవలం ఒక ఉప ఎన్నిక, అంతే కదా. జూబ్లీహిల్స్ లో ఓడించిండ్రు, ఇప్పుడైనా అన్ని పథకాలు అమలు చేద్దామని రాష్ట్ర ప్రజలందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని అమలు అయిపోతాయి, భయం ఏర్పడుతుంది, మళ్ళీ జరిగే స్థానిక ఎన్నికలు కానీ ఇంకా ఏ ఎన్నికలకైనా కొంచెం లాభం పొందొచ్చు అనే ఒక ఆశ కాంగ్రెస్ లకు, భయం ఒకటి పుడుతుంది. అందుకే కేసీఆర్ కు బలం, రేవంత్ రెడ్డికి భయం కలగాలంటే ఈడ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలనేది మా నినాదం. ఓకే వినోద్ కుమార్ గారు, గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం కూడా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, వెంటనే ఉన్నటువంటి పొత్తు కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం ఎంఐఎం మద్దతు కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మన ఆఫ్ కోర్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ముస్లిం వర్గాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. 10 ఏళ్లు బీఆర్ఎస్ కి అండగా ఉన్నటువంటి ఎంఐఎం ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు కాంగ్రెస్ కి షిఫ్ట్ అయింది అనేది ఈవెన్ అసద్ సోదరులు కూడా కన్విన్స్ చేయలేకపోయారనేటటువంటి ఒక వాదన వినిపిస్తుంది. వాస్తవం ఉందంటారా అందులో? అందులో వాస్తవం ఉన్నది, కానీ కాకపోతే ఇప్పుడు ఆ పార్టీ చిన్న పార్టీ, ఆ పార్టీకి రేపు అధికార పార్టీతో ఉంటే తప్ప పనులు కావు. ఇప్పుడు వాళ్ళు పెద్దగా 1 లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళు కూడా, ఆ కుటుంబం అంతా కూడా, ఎంఐఎం కుటుంబం కూడా. ఇవాళ దాన్ని కాపాడుకోవాలి ఒకటి. రెండవది కార్యకర్తలకు ఎవరికైతే ఉన్నారో, ఎవరైతే బాధితులు వస్తారో వాళ్ళ పనులు కావాలంటే అధికార పార్టీ ఉంటే తప్ప, వాళ్ళతో కలిసి ఉంటే తప్ప పనులు కావు. సో కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పార్టీని కాపాడుకోవడం ప్లస్ కార్యకర్తలను కాపాడుకోవడం వాళ్ళకు అనివార్యం. కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అధికారంలో పోతారు, అధికారంలో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇది వాళ్ళు చేస్తున్న విధానం. ఇప్పుడే కాదు, మొదటి నుండి కూడా ఆ విధానం అట్లే కొనసాగుతుంది. కానీ హైదరాబాద్ వరకు పరిమితమైనంత వరకు పర్లేదు. గతంలో హైదరాబాద్ వరకు మాత్రమే ఎంఐఎం పరిమితం కాబట్టి ఇలా అధికార పార్టీలతో పొత్తు పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుంది కదా, అక్కడేమో కాంగ్రెస్ తో పోరాటం, అక్కడేమో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా అక్కడేమో పోరాటం, ఇక్కడ మాత్రం దోస్తీ, ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో దోస్తీ అంటే ఎట్లా కుదురుతుంది? అదే కుదురుతుందంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఇప్పుడు రాజకీయాలు అనేటివి శాస్త్ర మిత్రత్వము, శాస్త్ర శత్రుత్వం ఉండదు. ఇప్పుడు అక్కడ బీఆర్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అక్కడ. ఏమి కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా ఒక కొత్త కూటమి ఏర్పాటు చేసింది అక్కడ మా పార్టీను, ఎంఐఎం పార్టీ, అట్లాగే ఆజాద్ సమాజ్ పార్టీ, ఇట్లా కొన్ని పార్టీలు కలిసి ఒక కూటమికి వచ్చినాయి. అక్కడ సిచ్యువేషన్ వేరు బీహార్. మరి బీహార్ సిచ్యువేషన్ ఇక్కడ తెలంగాణ సిచ్యువేషన్ ఒకటే అంటే ఎట్లా కుదరదు. ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారంగా అక్కడ వాళ్ళ కూటములు వాళ్ళ ఒక అధికారం కోసం అరువులు చేస్తాయి. ఏ పార్టీ అయినా సరే, ఇది ఒక్క పార్టీ అయినా కాదు. కాంగ్రెస్ అట్లాంటి ఒక రాష్ట్రంలో ఒక పార్టీతోని పొత్తుంటుంది, ఇంకో పార్టీలో అదే పార్టీ, సేమ్ పార్టీ అదే పార్టీతో వ్యతిరేకత ఉంటుంది అక్కడ వేరే రాష్ట్రంలో. కాబట్టి కాంగ్రెస్ అదే పని చేస్తుంది, బీజేపీ దాదాపుగా అదే పని చేస్తుంది. ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ రాష్ట్రాల పొత్తులు ఉంటాయి తప్ప మొత్తం దేశవ్యాప్తంగా ఉండే పొత్తు వేరు. జాతీయ పార్టీలు అయితే దేశవ్యాప్తంగా పొత్తులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలలో ఎదుగుతున్న క్రమంలో ఎవరైతే వాళ్ళకు కలిసి వస్తారో వాళ్ళతో పొత్తులు ఉంటారు. కాబట్టి అక్కడ బీహార్ లో డిఫరెంట్, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది, ఇంకో రాష్ట్రాలు ఇంకో రకంగా ఉంటుంది ఎంఐఎం పాత్ర. కాబట్టి ఎంఐఎం ను మనం తప్పు పెట్టడానికి లేదు. కానీ కాకపోతే ఎంఐఎం అనే పార్టీ ఇవాటి వరకు కూడా ముస్లింలకు ఎంత మేరకు మేలు చేసింది, ఏ మేరకు న్యాయం చేయగలిగింది అనేది చర్చనీయాంశము. సో కాబట్టి ఎంఐఎం ఇవాళ ఆ ముస్లింల పక్షాన మాట్లాడగలిగే ఏకైక పార్టీ ఎంఐఎం, ఇంకొక పార్టీ కాదు. అది కాంగ్రెస్, అది బీజేపీ, బీఆర్ఎస్, ఏ పార్టీ కాదు. కాబట్టి వాళ్ళకు ముస్లింల పక్షాన మాట్లాడుతున్న ఒక ఏకైక పార్టీని కూడా వాళ్ళు దూరం చేసుకోలేరు కదా ఎంఐఎం ముస్లింలు. కాబట్టి ఇలా ముస్లింలకు అండగా ఉంటున్న ఏకైక పార్టీగా అక్కడ నిలబడుతుంది, వాళ్ళ పక్షాన కొట్లాడుతుంది, ఎంతో మేలు చేస్తున్న పార్టీగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ముస్లింలు ఆ పార్టీకే ఓటేస్తున్నారు. మిగతా పార్టీలకు ఓట్లు ఎందుకు వేయట్లేదు? మిగతా పార్టీ టికెట్లే ఇవ్వట్లేదు వాళ్ళకి. మిగతా పార్టీలు వాళ్ళని ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదు. మరి ఎందుకు అలా పార్టీ ఉన్నప్పుడు మిగతా పార్టీల వాళ్ళు
కాబట్టి ఇవాళ అనివార్యంగా ముస్లిం జుబ్లీహిల్స్ ఎన్నికల్లో 1,38,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దూరం అవుతుందో ఇప్పుడు మనం ఒకవేళ అధికారం కోల్పోతే ముస్లిం ఓట్ బ్యాంక్ అటు టర్న్ అవుతుంది బీఆర్ఎస్ వైపు అనే భయంతో ఇవాళ అనివార్యంగా మంత్రి పదవి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మంత్రి పదవి వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉంటే ఎప్పుడో మంత్రి ఇచ్చేటోళ్ళు వాళ్ళు, ఎప్పుడో ఇచ్చేటోళ్ళు. కానీ అది ఇవ్వకుండా ఇప్పుడే ఎందుకు ఇస్తున్నా అంటే బికాస్ ఆఫ్ జుబ్లీహిల్స్ ఎన్నికలు. సో జుబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయనకు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తుంది. అసలే ఆయననే ఎమ్మెల్యే చేస్తే అయిపోతుంది కదా, ఆయననే గెలిపించి ఆయననే మంత్రి చేస్తే అయిపోతుంది కదా. ఇవాళ బీసీ ఇప్పుడు బీసీ నినాదం కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇలా నవీన్ యాదవ్ బీసీ ఉద్యమంలో ఎన్నడూ ఉన్నోడు కూడా కాదు, లేదా బీసీల కోసం కొట్లాడినోడు కూడా కాదు. కాబట్టి నవీన్ యాదవ్ కు ఏమో అర్హత ఉందని ఆయనకు ఆడ ఇచ్చిన బీసీల పేరు మీద అంటే అది కులం ఒకటి అర్హత, ఆయన దగ్గర డబ్బు ఒకటి అర్హత, తర్వాత ఆయన ఇవాళ మ్యానిపులేట్ చేయగలుగుతాడనే అర్హత ఒకటి తప్ప నవీన్ యాదవ్ బీసీల కోసం ఏదో ఏ ఉద్యమంలో లేడు, ఏనాడు బీసీల కోసం మాట్లాడింది కూడా లేదు. సో కాబట్టి ఇవాళ రాజకీయాలలో ఎప్పుడు కూడా అవకాశవాదమే ఉంటుంది తప్ప సేవా దృక్పథం చాలా ఎప్పుడూ కనుమరుగైపోయింది. సో లేదా కమిట్మెంట్ అనేది ఎప్పుడూ కనుమరుగైపోయింది. అవకాశవాదంలో భాగంగా ముస్లింల ఓట్ల కోసం మాత్రమే ఇవాళ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తుంది అనేది వాస్తవము. అది కూడా ముస్లింలు గమనిస్తున్నారు. సో దాని అయినంత మాత్రాన ముస్లింలు అందరూ మొత్తం టోటల్ కాంగ్రెస్ నే గెలిపిస్తారనడానికి లేదు. కాబట్టి పరిణామాలు ఎటైనా దారి తీయచ్చు. బట్ ఏదేమైనా కొంత ఆలోచన చేస్తారు. మావాడు మంత్రి అయ్యాడు కదా ముస్లిం, సానుభూతి అయితే వస్తుంది. రైట్, ఓకే. దయాకర్ గారు, మరో వాదన కూడా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ నడుపుతుంది. ఎస్పెషల్లీ అజహర్ విషయంలో అదే పాలసీ తీసుకుంది. ప్రస్తుతానికి ఆయనకి మంత్రి పదవి ఇచ్చినా అది ఎంతో కాలం ఉండేటటువంటి అవకాశం లేదు. 6 నెలలలోపు ఆయన ఏదో ఒక చట్టసభలకు ఎన్నిక కావాలి. మరోవైపు అటు ఎమ్మెల్సీ విషయం సుప్రీంకోర్టులో ఉంది. అప్పట్లోగా గనక అది తేలకపోతే ఖచ్చితంగా కూడా ఆయన మంత్రి పదవి కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా ఆయన పక్కన పెట్టడానికి ప్లాన్ చేసింది అని చెప్పేసి విపక్షాలు మీ మీద ఒక నేరేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. యాక్సెప్ట్ చేస్తారా అది? ఇప్పుడు అజారుద్దీన్ గారు ఒక ఫిగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ పార్టీకి. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని, ఎమ్మెల్సీ ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది, హైకోర్టు ఉన్నటువంటి కేసు ఉన్న సందర్భంలో. కాబట్టి రేపు మంత్రి పదవి ఆయనకి ఇచ్చినా కూడా రేపు 6 నెలల లోపు ఒకవేళ ఈ అంశం లేకపోతే ఇంకొక వచ్చే ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకో అంశాలు కావచ్చు, ఏదో ఒక దగ్గర ఆయన అకామిడేట్ చేసి నిలబెట్టే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. ఈ ప్రచారాలని దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే నోరు తెరిస్తే విచ ప్రచారాలు. ఎక్కడ ఉన్నటువంటి అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా తాడు బోడు లేకుండా అధోగతి పాలైంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కొట్టుకదొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇదేంటంటే చాలా ఒక ప్రిస్టేజ్ గా ఏదో ఇక్కడ గెలిస్తే వాళ్ళకి ఏదో ఒరుగుతుంది, ఇంకేదో చేస్తుందని రకరకాల ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ప్రజాపాలనకు అక్కడ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ అజారుద్దీన్ గారి అంశంలో అజారుద్దీన్ గారికి ఒక స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు, ఆయన ఒక జాతీయ ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి నాయకుడు. కాబట్టి ఆయనకు మొదటి నుంచి కూడా మైనార్టీలకు మొదటి నుంచి మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన చేసింది. ఇప్పుడు ఆయనకు కూడా ఈ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ కోణంలో ఎప్పుడు ఇచ్చినాం అనేది కాదు, గౌరవించుకుంది. ఇవాళ ఆయన కూడా గతంలో అక్కడ జూబ్లీహిల్స్ సంబంధించి పోటీ చేశాడు, మళ్ళీ ఉన్నటువంటి ఆశించిన సందర్భంలో సామాజిక సమీకరణ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ నవీన్కి ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది. పార్టీ నిర్ణయాన్ని కూడా అజారుద్దీన్ గారు గౌరవించారు. కాబట్టి కలిసి పనిచేసే ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంది. ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రచారానికి చాలా విస్తృతంగా పార్టీ నిర్ణయం మీరు చెప్తున్నప్పటికీ దయాకర్ గారు, ముఖ్యమంత్రి మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపించారు. అజహర్ ను పక్కకు పెట్టించి నవీన్ కి టికెట్ వచ్చేలా ఆయన చేశారు. కొంత కోల్డ్ వార్ కూడా వీరిద్దరి మధ్య, అటు అజహర్ కి ఇటు ముఖ్యమంత్రికి మధ్య నడిచింది. అందుకే ఆయన పార్టీకి ఉప ఎన్నికల్లో దూరంగా ఉన్నారు, ఎక్కడ ప్రచారానికి కూడా ముందుకు రాలేదు, కొంత అప్సెట్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన హైకమాండ్ దగ్గర చక్రం తిప్పి ప్రస్తుతం మంత్రి పదవి తెచ్చుకున్నారు. ఈ తరహా ప్రచారాలు కూడా ఉన్నాయి. వాటికి ఏం చెప్తారు? ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన చేశారు కదా ఇవాళ అజారుద్దీన్ గారిని. అట్లా ఏముండదండి. కాంగ్రెస్ పార్టీలో సమిష్టి నిర్ణయాలతో ఉంటది, సమిష్టి ఆలోచనతో ముందుకెళ్తుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అజారుద్దీన్ గారిని ఎట్లా సందర్భం వచ్చింది గౌరవించుకున్నారు, మంత్రి పదవి ఇస్తున్నారు కదా. ఇవాళ అక్కడ పోటీ నుంచి తప్పుకున్నా ఇవాళ మంత్రిని చేసింది కదా. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు కదా, నిన్న కూడా మాట్లాడారు కదా. కాబట్టి ఈ అంశంలో ఎక్కడ కూడా మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే పార్టీ అనేది ఇప్పుడు నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆశించిండు,
పార్టీ నిర్ణయాన్ని కూడా అజారుద్దీన్ గారు గౌరవించారు కాబట్టి అజారుద్దీన్ కూడా మళ్ళీ పార్టీ గౌరవించింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరు వాళ్ళ యొక్క కృషిని కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. ఎప్పుడు కూడా ఎవరి యొక్క త్యాగాన్ని వృధా చేయదు. అందరి యొక్క అస్తిత్వాన్ని పార్టీ గౌరవిస్తుందండి. కష్టపడిన ప్రతి బిడ్డకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. ఇలా బీఆర్ఎస్ పార్టీలో కాక ఒక మోనోపాలి రాజకీయాల్లాగా నేను చేసిందే వేదం లాగా గతంలో ఒక రాజయ్య గారిని, ఈటల రాజేంద్ర గారిని ఎంతమందిని మనం చూసినామండి. ఇవాళ బలవంతంగా రాజుకు ఎదురు తిరిగితే ఈ ఎమ్మటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు దయాకర్ గారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవికి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇంకా మీ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ ఇచ్చారంటూ ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి, ఆయన బహిరంగంగా తన అసంతృప్తి కూడా చాలాసార్లు వెలగక్కుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు విస్తరణ జరుగుతుందా, మాకు పదవులు వస్తాయని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్కొక్క పదవి భర్తీ చేయడం ఏంటి వ్యూహమా? నేను అనేది ఒక సామాజిక సమీకరణ నేపథ్యంలో ఇవాళ ముదిరాజు సంబంధించి మనం ముదిరాజు కులానికి మనం న్యాయం చేయాలనేది పార్టీ ఆలోచన చేసింది. వెంటనే వాకిటి శ్రీహరి గారిని తీసుకొని మంత్రిని చేసింది. ఇట్లా మైనార్టీకి అన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్యాయం చేస్తుంది. కాబట్టి సామాజిక సమీకరణ నేపథ్యంలో కాబట్టి ఇట్లా కొంచెం ఒక డిలే జరిగింది, ఒక ప్రయత్నం. అట్లా ఇవాళ ఒక మైనార్టీకి అవకాశం భర్తీ చేసింది. తర్వాత మిగిలిన స్థానాలు ఇంకా ఎవరికి అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రైట్ రామ్మూర్తి గారు ప్రధానంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ పార్టీ కొంత ఆశించింది. కాకపోతే ఎక్కడ కూడా పొలిటికల్ అంశాలు హైలైట్ అయిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెంటిమెంట్ వర్కౌట్ కావట్లేదు. కాబట్టి కొంత ప్రచార శైలి బీఆర్ఎస్ మార్చింది అనేటటువంటి వాదన వినిపిస్తుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది? పబ్లిక్ నుంచి మీకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి? మొదటి నుండి మేము సెంటిమెంట్ సరే చనిపోయారు కాబట్టి ఆయన చేసిన మంచి పనులు తలుచుకుంటారు కాబట్టి ఆయన చేసిన వారు ఆయన వల్ల లాభపడ్డ వాళ్ళు ఖచ్చితంగా ఆయన లేని లోటు వారి సతీమణి తీరుస్తుందనే ఒక అభిప్రాయం ఉంటుంది. దాంతో పాటు మేము ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పేది ఒకటే, మేము 10 ఏళ్లు చేసిన మా పరిపాలన విధానం, మేము ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన సేవలు, కాబట్టి అవి మాత్రమే మేము కోట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్ ముస్లింలు ఓటేస్తారని ఎందుకు ఈ మధ్యలో మీరు రోజు నమాజ్ చేయడం కాదు నాయన, మీరు స్నానం చేసి నేర్చుకోండి అని ముస్లింలను అవమానపరిచిన ఒక రౌడీ ఆయన ఈ మధ్యలో అన్నమాట. మీరు గుట్కాలకు గంజాయికి డ్రగ్స్ అలవాటు పడ్డారు ముస్లింలని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చాలా క్లియర్ గా చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి నేనన్న మాట కాదు, ఆయన స్వయంగా అని ముస్లింలను అవమానపరిచిన వాడికి ముస్లింలు ఓట్లేస్తారు. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తారా, ఇవ్వరా, ఎవరికైనా ఇస్తారా, అది ఏది చేసినా కానీ వర్కౌట్ కాదు. అది కాలం అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు. మీరు అన్ని సర్వేలు చూడండి, ఇప్పటి వరకు దాదాపు 30-40 సర్వేలు బయటకు వచ్చాయి. ఏ సర్వేలో కూడా 10-15% మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే అర్థమైపోయింది ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు ఎన్నికల టైంలో సర్వేలు ఏముందిలే రామ్మూర్తి గారు, ఎన్నికల టైంలో సర్వేలు ఏముంది, సోషల్ మీడియా పోస్టులు ఏముంది. సోషల్ మీడియా అంతా కూడా ఎక్కువ గాసిప్స్ విస్తృతంగా వస్తున్నటువంటి పరిస్థితి, వాటికి ఆధారాలు ఉండట్లేదు. ఇక ఎన్నికల టైంలో వచ్చేటటువంటి ఏ సర్వేలైనా సరే పెయిడ్ సర్వేలు అయిపోయినాయి. రాజకీయ పార్టీలన్నీ ఎవరికి అనుకూలంగా వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. నేనేమంటున్నా, చాలా మంచి సర్వే సంస్థలు కూడా, పెద్ద సర్వే సంస్థలు కూడా కొంత సర్వేలు వెల్లడించినాయి. దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే ముందంజ ఉన్నది. ఏ రకంగా చూసినా, పరిపాలనలో చూసినా, ఇప్పుడున్న జరుగుతున్న పరిణామంలో చూసినా, క్యాండిడేట్ వైజ్ గా చూసినా, లేదా అక్కడ జరిగిన అభివృద్ధి వైపు నుండి చూసినా అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళు ఏదో చెప్పి ఏదో మధ్య పెడదాం ప్రజల్ని, ముస్లింలను ఏదో తాయిలాలు పూసి వాళ్ళని ఏదో హక్కున చేర్చుకుందాం అనే పరిస్థితి అక్కడ లేదు. ముస్లింలకు తెలుసు కేసీఆర్ గారు ఏం చేశారని, హిందువులకు తెలుసు కేసీఆర్ గారు ఎన్ని పనులు చేశారని, ముస్లిం వాళ్ళకు తెలుసు, వృద్ధులకు తెలుసు, మహిళలకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, ఉద్యోగులకు తెలుసు, నిరుద్యోగులకు తెలుసు, ఆటో కార్మికులకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే చాలా క్లియర్ గా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను చాలా క్లియర్ గా తిరుగుతున్నాను కాబట్టి చాలా క్లియర్ గా చెప్తున్నాను. అక్కడ ప్రజలు ఒక్కసారి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఈ 3 సంవత్సరాలైనా మనకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. అప్పుడే కనీసం రేవంత్ రెడ్డికి
కనీసం కరువు కాల్చి ఓత పెట్టినట్టు అవుతుంది, ఆయనకు బుద్ధి వస్తుంది, మంత్రివర్గానికి కూడా బుద్ధి వస్తుంది. వాళ్ళు సంపాదించడే తప్పు కాదు, ప్రజల్ని కూడా ఇంతో అంత చేయాలనే సోయి వస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఏదో అనుకుంటున్నారు, బీఆర్ఎస్ అక్కడ ఆ వర్గం సరిగా లేదు, ఈ వర్గం సరిగా లేదు. మేము మొత్తం మా మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, మా వర్గం మొత్తం చాలా క్లియర్ గా హ్యాపీగా మంచిగా పనిచేసుకుంటున్నాం. ఎందుకంటే గోపీనాథ్ గారు చేసిన మంచి పనులు, ప్రతి ఇంటికి పోతే వాళ్ళ సొంత బిడ్డ చనిపోయినలాగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి చర్చ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు మంత్రివర్గంలో మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మంత్రుల మధ్య నడిచినటువంటి వివాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. ముఖ్యమంత్రిని అసలు హైకమాండే పూర్తి స్థాయిలో పనిచేయనివ్వట్లేదు, పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వట్లేదు, ఎక్కడికక్కడ కొంత అడ్డంకులు పెడుతుంది మంత్రుల రూపంలో అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇచ్చారు, అది కూడా ఆయన హైకమాండ్ దగ్గర ఒత్తిడి తెచ్చుకున్నారు, ముఖ్యమంత్రి ప్రమేయం కంటే కూడా అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇటు కోమటిరెడ్డి మొన్నటికి మొన్న మనం చూసాం, ముఖ్యమంత్రి సినీ కార్మికులతో భేటీ అయినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ మీటింగ్ కి హాజరు కాలేదు. కరెక్ట్ మీరు అనేది. ఇప్పుడు రెడ్డిల మధ్య మొత్తానికైతే ఒక కొంత సమన్వయం అయితే ఉంటది. రెడ్డిలు సరే, ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటెండ్ అయ్యిందా కాకపోయినా కూడా వాళ్ళ మధ్యలో కొంత సమన్వయం ఉంటది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చేశారు, ఇప్పుడు అట్లనే చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఎక్కువ శాతము బలవుతుంది బీసీలు. సో బీసీలకి నష్టం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ జరిగింది, ఈ రోజు వరకు కూడా జరుగుతున్నది. 42% వాటా పేరు మీద అదొక బూచిగా మాత్రమే చూపెట్టి రేవంత్ రెడ్డి మొత్తం పదవులన్నీ రెడ్లకేయించుకున్నాడు. ఆయన పదవులన్నీ రెడ్లకేయించుకున్నాడు. 72% పదవులు ఇస్తాడండి ఒక కమ్యూనిటీకి. 4% జనాభా ఉంటే నీ కమ్యూనిటీకి 72% పదవులు ఇస్తే ఇది నీ రెడ్డి ప్రభుత్వమో ప్రజా ప్రభుత్వం అది? సో ప్రజాపాలన అన్నప్పుడు కనీసము 50% బీసీలు ఉన్నప్పుడు కనీసం వాళ్ళకు ఒక 20% అన్న అవకాశం ఇవ్వాలి కదా. నువ్వు 56% జనాభా చూపెట్టినావు నువ్వే, వాళ్ళకు మొత్తం అంటే వాళ్ళకు 5% ఇస్తావా పదవులు? ఇదా నీ యొక్క సామాజిక న్యాయం? ఇదా నీ బీసీల మీద ప్రేమ? కాబట్టి రేవంత్ రెడ్డి న్యాయవంచన, బీసీల పట్ల ఉన్న న్యాయవంచన, ఈవెన్ 42% వాటా, 42%లో కూడా నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ 9th షెడ్యూల్ అని అనవసరమైన పనికిరాని 9th షెడ్యూల్ ను తీసుకొచ్చి ముంగడబెట్టి బీజేపీ చేయని బీజేపీని దాని మీద ఒత్తిడి చేస్తాను ఒక 6 నెలలు 8 నెలలు వేస్ట్ చేసినావు. నువ్వు చేయాల్సిన టైంలో జీవో 9 కరెక్ట్ గా ప్రాపర్ గా చేయకుండా చట్టము అంటే లోకల్ బాడీ చట్టాన్ని సవరించి కూడా దాన్ని ఆమోదించకముందే జీవో జారీ చేసినావు. అందులో ఆ జీవోలో ఏబిసిడి చేస్తానని చెప్పి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు, సంచార కులాలకు జీవోలో స్థానమే పెట్టలేదు. మరి అట్లాంటి పరిస్థితులలో నువ్వు బీసీలను ప్రేమించినట్ట, మోసం చేసినట్ట. కాబట్టి బీసీల పట్ల కాంగ్రెస్ కి ఏం ప్రేమ లేదు. ఈవెన్ నవీన్ యాదవ్ కూడా ఎందుకు అనివార్యంగా ఆ బీసీ ఉద్యమం ఉన్నది కాబట్టి ఆయన ఇచ్చిండు. మరి అక్కడ కూడా రెడ్డికి ఇచ్చుకుంటే మరి పూర్తిగా రెడ్ల పార్టీ అయిపోతుందనే ఉద్దేశంతోనే బీసీకి ఇచ్చిండు అక్కడ అనివార్యంగా. అంతే తప్ప బీసీల పట్ల కానీ మైనార్టీల పట్ల కానీ రేవంత్ రెడ్డికి ఏం ప్రేమ లేదు. అందుకే ఇవాళ అధిష్టానం, అందుకే ఈయన బీసీ మైనార్టీలు అందరూ దూరం అవుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డిని మార్చాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ వర్గాల పట్ల ప్రేమ ఉన్నట్టుగా అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. బట్ అనివార్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధిష్టానంలో దళితులు ఉన్నారు, పెద్ద ఎత్తున మిగతా కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి అనివార్యంగా వాళ్ళ పోయి డైరెక్ట్ పోయి ఆయన కలుసుకొని తెచ్చుకున్నాడు తప్ప రేవంత్ రెడ్డిని తీసుకొని పోయినట్టుగా రేవంత్ రెడ్డిని పట్టుకపోయినట్టుగా అక్కడ ఏం కనపడలే మనం. ఆయనే ఫోటోలే కనపడ్డాయి ఎవరిది, మన కాబోయే మంత్రి అజారుద్దీన్ గారి. అంతేగాని రేవంత్ రెడ్డి ఆయన తీసుకపోయినట్టు కానీ వాళ్ళని కల్పించినట్టు కానీ అక్కడ ఏం కనపడలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ సామాజిక వర్గాలకు, ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కానీ, బీసీ సామాజిక వర్గాలు కానీ, మైనార్టీ సామాజిక వర్గాలు కానీ మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాయి. కాబట్టి ఆ వర్గాలను దగ్గర చేసుకోవడానికి ఇలా బీసీ. వినోద్ కుమార్ గారు, కాంగ్రెస్ అయితే ప్రయత్నాలు చేస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంత